మా ఎమ్మెల్యే గారు ఫాలో చేసి అక్కడ ఒక ఫైర్ స్టేషన్ శాంక్షన్ చేయించి మంత్రుల దగ్గర తిరిగి ఇలా జాగా కేటాయించింది జిహెచ్ఎంసీ అల్వాళ్ళు ఫైరింగ్ పొంగలేటి గారికి సంబంధం లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు అది ఫైర్ ఇంజన్ చేసిన శాంక్షన్ చేసిన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చిన జాగా దాన్ని కూడా మా ఎమ్మెల్యే గారిని బురద జరుపుతూ ఏమని మేము తీసుకొచ్చినాం మా అన్న తెచ్చిందని నిజంగా కూడా ఎంత సిగ్గుచేటంటే ప్రతి లెటర్కి టపాచా ఉంటుంది, ఇన్వర్ట్ అనేది ఉంటుంది. ఎక్కడైనా సిస్టమ్ ఈవెన్ మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఏ అధికారుల దగ్గరికి వెళ్ళినా ఇన్వర్ట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఏ మినిస్టర్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా ఒక ఇన్వర్ట్ సెక్షన్ ఉంటుంది. ఇన్వర్ట్లో మనం ఒక లెటర్ ఇచ్చినప్పుడు మనకు ఒక టపా చేసి ఇస్తారు, అక్నాలజ్మెంట్ అనేది ఉంటుంది. ఇలా వీళ్ళు ఇచ్చారు, దీనికి ఒక టపాచా లేదు, అక్నాలజ్మెంట్ లేదు. ఇంకోటి ఇలా బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఇది 15వ తారీఖు 1వ నెల 2024లో ఇచ్చినట్టు చూపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు. 15వ తారీఖు నిజంగా కూడా అందరం మనం సంక్రాంతి చేసుకొని ఇళ్లలో పతంగులు ఎగరేస్తాం. మనం ఈ హాలిడే రోజు పోయి ఎట్లా ఇచ్చారండి? గవర్నమెంట్ ఏమైనా పని చేసినారా? అంటే మా ఎమ్మెల్యే గారు సాధించిందని తట్టుకోలేక ఇది ఒక లెటర్ క్రియేట్ చేశారు. దీని మీద కూడా మేము ఆర్టీఐ చేస్తున్నాం. అసలు దీని సంగతి ఏంటి, కథ ఏందన్నది ఈ లెటర్ మీద కూడా ఆర్టీఐ చేస్తున్నాం. దీని సంగతి ఏంటి, దీని కథ ఏందన్నది ఆర్టీఐ వేసి ఇచ్చిరా. ఒకవేళ అనుకుందాం హాలిడే ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇచ్చినాం. ఒక ఫోటో రిలీజ్ చేయమనండి. 2024 కనుమ రోజు హాలిడే రోజు పొంగులేటి గారు కలిసి మైనంపల్లి గారు ఇచ్చిన లెటర్ను ఒకటి రిలీజ్ చేయమనండి. కేవలం మా ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి ఇంకా ఇదే కదండి. ఇంకా 4 ప్రాజెక్టులు వస్తున్నాయి ఇంకొక 1-2 మంత్స్లో. అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారికి అనితేనే మహేంద్ర హిల్స్లో రిజర్వాయర్ 14,95,00,000తో ఒక రిజర్వాయర్ కూడా శాంక్షన్ అయింది. ఇంకొక 1 వీక్ 10 డేస్లో అది కూడా మేము భూమి పూజ చేయించుకోబోతున్నాము. అది కూడా కేవలం మా ఎమ్మెల్యే గారి మార్కెట్స్ తోటే మేము ఒక రిజర్వాయర్ తీసుకుపోతున్నాము. అదేవిధంగా మళ్ళీ ఆర్యూడి గౌతమ్నగర్లో, ఎందుకంటే ఇవన్నీ మా డ్రీమ్ ప్రాజెక్టులు. అదే కార్పొరేటర్ అయినాక కార్పొరేటర్గా మేము ఏదైతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక రిజర్వాయర్ ఒక ఆర్యూబీ పెట్టుకున్నాము. సో అతి దగ్గరలోకి వచ్చినాము. ఇంకొక 1 వీక్ 10 డేస్లో రిజర్వాయర్ది భూమి పూజ కూడా ఉంటుందని మేము కూడా చెప్తున్నాం. కాకపోతే అది కూడా కష్టపడ్డది మా ఎమ్మెల్యే గారు. మేము కష్టపడి అసలు ఎవరికి కూడా తెలియదు అక్కడ జాగ్ ఉంది, ఒక రిజర్వాయర్ తీసుకురావాలన్న మళ్ళీ గౌతమ్ గారి కన్నా ఆలోచన గత నాయకులకు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు కానీ ఎవరికి ఆ చిత్తశుద్ధి లేకుండా కేవలం నా ఎజెండా, కేవలం నేను గెలిచిన తర్వాత గౌతమ్ గారు ప్రజలకు ఏదైనా సాధించి చేసి పెట్టాలన్న ఆలోచనతోటి రిజర్వాయర్ ఒకటి, అదేవిధంగా ఆర్యూబీ ఒకటి తిరిగి సాధించుకొని తెచ్చుకున్నాము.